गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवोपास्महे। हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वदेत् तस्य निस्सरते वाणी ధనుకన్యా ప్రవాహవత్। అందరికీ నమస్కారం అండి। 2 వారాల తర్వాత మళ్ళీ మనం అందరం కలుసుకుంటున్నాము। ఈరోజు మనం చెప్పుకోబోతున్న క్లాస్కి ఫౌండేషన్ యాక్చువల్గా మనకి గత రెండు క్లాసులు మనకి బ్రేకప్ వచ్చింది। అక్కడ మనం వింశోత్తరి దశా లాట్స్ అనేటువంటి క్లాస్ మనం చెప్పుకోవడం జరిగింది। అయితే వింశోత్తరి దశలో మిగతా గ్రహాలు వాటి దశాంతరసులు మనం ఏ విధంగా పరిశీలిస్తామనేది అక్కడ ఇన్ డీటెయిల్గా చెప్పడం జరిగింది। ఈరోజు నాడు క్లాస్లో మనం చెప్పుకోబోతుంది రాహు కేతువులు దశా లాట్స్గా వచ్చినప్పుడు వాటిని మనం ఏ విధంగా కన్సిడర్ చేయాలనేది మన టాపిక్ అన్నమాట। జనరల్గా రాహుకేతువులు అనేవి మనకి రాహు కానీ కేతువు కానీ ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ 3 ప్లానెట్స్గా మనం తీసుకుంటాము। మిగతా మనం ఇంకొక రకంగా చెప్పాలంటే వారి దశా లాట్స్గా వచ్చేటప్పుడు దశ, భుక్తి, అంతర, సూక్ష్మ, ప్రాణాలుగా ఇవి ఏ విధంగా రిజల్ట్స్ ఇస్తాయని చెప్పుకోవాలి। రాహు అండ్ కేతు విషయానికి వస్తే రాహు పొజిషనల్ స్టేటస్ ఉన్నప్పుడు రాహు యాజ్ రాహుగా తీసుకుంటాము, అంటే రాహు యాజ్ కేతువు కానీ మొదటగా రాహుని రాహుగా తీసుకుంటాం, కేతువుని కేతువుగా తీసుకుంటాము। పొజిషనల్ స్టేటస్ ఉందా లేదా చూస్తాము, ఉంటే పొజిషనల్ స్టేటస్ ఏ భావానికి లింక్ వచ్చిందో చూస్తాము। నెక్స్ట్ స్టెల్లార్ స్టేటస్ చూస్తాము। నెక్స్ట్ చేసేది రాహు ఆర్ కేతు వాటి యొక్క సైన్ లార్డ్ పిఎస్ ఉంటే పిఎస్ని కన్సిడర్ చేస్తాము। నెక్స్ట్ స్టెల్లార్ స్టేటస్ని కన్సిడర్ చేస్తాము। నెక్స్ట్ రాహు అండ్ కేతు హ్యాస్ టు ఆఫర్ యాజ్ పర్ ఇట్స్ స్టార్ లార్డ్, 3rd స్టేజ్లో స్టార్ లార్డ్ తీసుకుంటాము। ఇవన్నీ కూడా మనకి ఒకదాని తర్వాత అవన్నీ కూడా సైమిల్టేనియస్గా ఆపరేట్ అయ్యేటట్టుగా చూసుకుంటాం। ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను। సపోజ్ రాహు 7th కస్ప్కి ఇన్వాల్వ్మెంట్ ఉంది అనుకోండి, కమిట్మెంట్ 6 అంటే అర్థం ఏంటంటే స్టార్ లెవెల్లో 7th కస్ప్ ఉంది, సబ్ లెవెల్లో 6 ఉంది అనుకోండి। సైన్ లార్డ్గా రాహు 7th కస్ప్ ఉంటూ కమిట్మెంట్ లెవెల్లో అంటే సబ్ లెవెల్లో 5 and 11 కనెక్షన్ వచ్చింది అనుకోండి। సపోజ్ రాహు స్టార్ లార్డ్గా రాహు 7th కస్ప్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, కమిట్మెంట్కి 6 and 11 వచ్చింది। ఇలా 3 సందర్భాలు ఏర్పడేటువంటి విషయాల్లో రాహు ఇక్కడ రాహు యాజ్ రాహు మ్యారేజ్ని అలౌ చేయట్లేదు, సైన్ లార్డ్గా రాహు మ్యారేజ్ని అలౌ చేస్తున్నాడు, స్టార్ లార్డ్గా రాహు మ్యారేజ్ని ప్రామిస్ చేస్తున్నాడు। అంటే 3 సందర్భాల్లో 3 రకాలుగా మనకి ఆన్సర్ వచ్చింది। మొదటి సందర్భంలో రాహు యాజ్ రాహు డస్ నాట్ అలౌ ద ఈవెంట్ ఆఫ్ మ్యారేజ్, సైన్ లార్డ్ ఆఫ్ రాహు అలౌస్ ద ఈవెంట్ ఆఫ్ మ్యారేజ్, స్టార్ లార్డ్ ఆఫ్ రాహు అలౌస్ ద ఈవెంట్ ఆఫ్ మ్యారేజ్ యాజ్ వెల్ యాజ్ ప్రామిస్ ఆఫ్ సెపరేషన్, ఎందుకని 6 and 11 కనెక్షన్ ఉంది కాబట్టి। సో ఇలాంటి సందర్భాల్లో the question before us is how to decide what results the native will enjoy the period of Rahu and Ketu, especially when there is a contradiction between the results offered by Rahu and Ketu. ఇప్పుడు చెప్పినటువంటి కాంట్రడిక్షన్ వచ్చింది। ఇలాంటివి సేమ్ రాహు ఏ విధంగా ఉందో కేతు విషయం కూడా, ఇలాంటి సందర్భాల్లో ఎలా మనం జడ్జిమెంట్ చేయాలి అన్న విషయాన్ని ఈరోజు మన క్లాస్లో చెప్పుకోబోతున్నాం। ఇదే మనకి ఈరోజు టైటిల్, రాహు అండ్ కేతు యాజ్ దశా లాట్స్ ఆఫ్ ద సిస్టమ్ వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే రాహు యాజ్ రాహు, దెన్ చెక్ ఇఫ్ ద ప్లానెట్స్ రిప్రజెంట్ బై రాహు అండ్ కాంట్రడిక్ట్ రాహు, ఇఫ్ నాట్ ప్రొసీడ్ యాజ్ నార్మల్, ఇఫ్ ద ప్లానెట్స్ రిప్రజెంట్ బై రాహు డూ కాంట్రడిక్ట్ దెన్ ప్రొసీడ్ యాజ్ ఫాలోస్। నోట్ ద ఫాలోయింగ్ కేస్, ఇక్కడ మనకి ఇలాంటి సందర్భాల్లో కేస్ స్టడీస్ ఫార్మ్ అవుతాయి। ప్రొసీజర్ టు డిసైడ్ రిజల్ట్స్ దట్ విల్ ఆఫర్డ్ బై రాహు। మొట్టమొదటి కేసులో మనకి దశాలార్డ్ రాహుగా ఉన్నప్పుడు, అంటే రాహు దశ రాహు భుక్తిగా ఉన్నప్పుడు, సెకండ్ స్టేజ్లో రాహు యాజ్ భుక్తి లార్డ్ అండ్ ద ప్లానెట్స్ ఆఫ్ దశ రాహు రిప్రజెంటేటివ్స్ భుక్తిగా వచ్చినప్పుడు, రాహు భుక్తి లార్డ్గా ఉంటూ దశాలార్డ్గా రాహు రిప్రజెంటేటివ్స్ వచ్చినప్పుడు। సో ఇవన్నీ కూడా మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఇన్ డీటెయిల్గా చెప్తాను। రాహు భుక్తి లార్డ్గా ఉండి అదర్ ప్లానెట్స్ దశాలార్డ్గా వచ్చినప్పుడు, 4th కండిషన్
Rahu and Bhukti of planets other than those of planets of Rahu represents. ఈ రోజు మనం ఒక ఎగ్జాంపుల్ చార్ట్ తీసుకుంటాను చూడండి. ఇప్పుడు చెప్పినటువంటిదే రాహు అండ్ కేతు దశ పీరియడ్ లార్డ్స్గా ఉన్నప్పుడు చూడండి. స్క్రీన్ కనబడుతుందండి అందరికీ? రెస్పాండ్ అవ్వండి. రాహు అండ్ కేతు యాజ్ per their PS and stellar status. Results which the sign lord of Rahu and Ketu has to offer as per its PS and stellar status. మూడో స్టేజ్లో ఏం చేస్తామంటే రిజల్ట్స్ విచ్ స్టార్ లార్డ్ ఆఫ్ రాహు అండ్ కేతు హ్యాస్ టు ఆఫర్ యాజ్ పర్ ఇట్స్ పిఎస్ అండ్ స్టెల్లార్ స్టేటస్. ఈ మూడు కండిషన్స్ మనం 3 స్టేజ్లుగా మనం స్టడీ చేస్తాం. ఈ 3 కండిషన్స్ స్టడీ చేసేటప్పుడు 4 రకాల కేసెస్ ఫార్మ్ అవుతాయి. ఇప్పుడు మీకు చెప్పాను. ఆ కేసెస్ అన్నీ కూడా ఇవాళ చాప్టర్ మనం చూస్తాం. ఫస్ట్ చెక్ రాహు యాజ్ రాహు. నెక్స్ట్ వాట్ ఆర్ ద ప్లానెట్స్ రిప్రజెంట్స్ రాహు కాంట్రడిక్ట్ రాహు. ఇఫ్ నాట్ ప్రొసీడ్ యాజ్ నార్మల్. ఇప్పుడు మీకు చెప్పాను కదా, అదే ఇక్కడ అనమాట. నోట్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్ స్టడీస్ వీ డిసెక్ట్ ద దశ పీరియడ్స్ ఫర్ ఇన్స్ట్రక్టివ్ పర్పసెస్. ఇన్ ప్రాక్టీస్ వీ విల్ కన్సిడర్ ఆల్ దశా లాస్. ఇప్పుడు చూడండి, ఈ చార్ట్ కాదు, కరెక్ట్, ఈ చార్ట్ కాదు. ఇక్కడ మనకి రాహు ఈజ్ ఇన్ ఫిసిక్స్. ఇది కాదండి చార్ట్. జస్ట్ మినిట్, నేను మీకు చార్ట్ చూపిస్తాను. Just a minute, please wait, sir. Please wait, sir. ఇది కాదండి. ఇది కాదండి, జస్ట్ వెయిట్. ఎస్ సార్, ఇది చూడండి. ఇప్పుడు అందరికీ కనబడుతుందా అండి? రెస్పాండ్ అవ్వండి. ఎస్, ఇది చార్ట్ అండి. జస్ట్ లుక్ ఎట్ దిస్ టేబుల్. ఈ చార్ట్ చూస్తూ ఉండండి. హియర్ రాహు ఈజ్ ఇన్ విర్గో సైన్, రూల్డ్ బై మెర్క్యూరీ. రాహు ఈజ్ ఇన్ ద స్టార్ ఆఫ్ సన్. దస్ రాహు రిప్రజెంట్స్ మెర్క్యూరీ అండ్ సన్. ఇక్కడ మనకి 4 రకాల కేసులు ఏర్పడుతున్నాయని మీకు చెప్పాను. ఫస్ట్ కేసు దశ పీరియడ్ రాహు దశ, రాహు భుక్తి వచ్చేటప్పుడు ఎలా రిప్రజెంటేట్ అవుతుంది. సెకండ్ కేసులో మనం ఏం చూస్తాము, రాహు యాజ్ భుక్తి లార్డ్గా ఉంటూ అండ్ దశ ప్లానెట్స్ అదర్ దాన్ రాహు రిప్రజెంట్స్ చూస్తాము. కేసు 3 వచ్చేటప్పటికి రాహు యాజ్ భుక్తి లార్డ్ ఇన్ ద దశ ఆఫ్ అదర్ ప్లానెట్స్ చూస్తాం. ఫోర్త్ కేసు వచ్చేటప్పటికి రాహు దశ అండ్ భుక్తి ఆఫ్ ప్లానెట్స్ అదర్ దాన్ దోస్ ఆఫ్ ప్లానెట్స్ దట్ రాహు రిప్రజెంట్స్ అనే 4 కండిషన్స్ మనం ఇక్కడ ఏర్పడతాయి. వాటిని ఇక్కడ మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు చూడండి, ఇది ఒక నేటివ్ చార్ట్. ఈ నేటివ్ చార్ట్లో రాహు ఎట్ ద టైమ్ ఆఫ్ హిస్ బర్త్, రాహు ఈజ్ ఇన్ విర్గో సైన్ 8 degrees 48:30. మెర్క్యూరీ సైన్ అండ్ సన్ స్టార్ వేనస్ సబ్ ఉన్న ఈ కండిషన్లో ఇలా రాహు దశ రాహు భుక్తి వచ్చినప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళాల్సింది అంతరాకు వెళ్తామండి. అంటే రాహు దశ రాహు భుక్తి రాహు అంతరాకు వెళ్ళాలి. ఇక్కడ డ్యూరింగ్ ది రాహు దశ రాహు భుక్తి అండ్ అంతర్ ఆఫ్ రాహు ద నేటివ్ విల్ ఎంజాయ్ ద రిజల్ట్స్ విచ్ రాహు హ్యాస్ టు ఆఫర్ యాజ్ రాహు ఫర్ దోస్ హౌసెస్ వేర్ దేర్ ఇస్ కాంట్రడిక్షన్ బిట్వీన్ రాహు అండ్ అదర్ ప్లానెట్స్ రాహు రిప్రజెంట్స్. అంటే ఇది మీకు అర్థం అవడానికి
ఫస్ట్ రాహు రిప్రజెంటేటివ్స్ని తీసుకుందామండి. రాహు దశ, రాహు భుక్తి, రాహు అంతరాలో రాహు రిప్రజెంటేటివ్స్ ఏవైతే అవుతున్నాయో వాటి ప్లానెట్స్ అక్కడ మనం తీసుకోవాలి. అంటే రాహు మెర్క్యూరీ తీసుకుంటామండి. ఫస్ట్ మెర్క్యూరీ రిప్రజెంటేటివ్ కాబట్టి. అంటే ఇప్పుడు దీన్ని ఎలా మనం చదువుకోవచ్చు? మెర్క్యూరీ దశ, మెర్క్యూరీ భుక్తి, మెర్క్యూరీ అంతరా ఏ రిజల్ట్స్ అయితే ఇస్తాడో రాహు దశ, రాహు భుక్తి, రాహు అంతరా కూడా అవే రిజల్ట్స్ ఇస్తాడు. సో ఇప్పుడు మనం ఇలాంటి కండిషన్స్లో ప్రాక్టికలీ వీ అజ్యూమ్ దట్ మెర్క్యూరీ దశ, మెర్క్యూరీ భుక్తి, మెర్క్యూరీ అంతరా ఈజ్ రన్నింగ్ అని మనం అసంప్షన్ చేసుకుంటాం. సిమిలర్లీ ఇక్కడ మన నెక్స్ట్ వచ్చేటువంటిది సూక్ష్మ దశ. సో సిమిలర్లీ డ్యూరింగ్ ది సూక్ష్మ ఆఫ్ దిస్ మెర్క్యూరీ మనం మెర్క్యూరీ దశ, మెర్క్యూరీ భుక్తి, మెర్క్యూరీ అంతరా, మెర్క్యూరీ సూక్ష్మగా ఉన్నట్టు కూడా కన్సిడర్ చేసుకుంటాం. అంటే దాన్ని ఏ విధంగా మనం చెప్పుకోవాలి? రాహు దశ, రాహు భుక్తి, రాహు అంతర, రాహు సూక్ష్మ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ మెర్క్యూరీ దశ, మెర్క్యూరీ భుక్తి, మెర్క్యూరీ అంతర, మెర్క్యూరీ సూక్ష్మగా కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు ఇప్పుడు రాహు రిప్రజెంట్ మరొకడు ఉన్నాడు, సన్ కూడా మనం కలుపుకునేటట్టయితే అప్పుడు ఏం చెప్పాలి? సన్ దశ, సన్ భుక్తి, సన్ అంతర, సన్ సూక్ష్మగా ఏవైతే రిజల్ట్స్ ఇస్తాడో అవే రాహు దశ, రాహు భుక్తి, రాహు అంతర, రాహు సూక్ష్మలో ఇస్తాడు అని మనం చెప్పుకోవచ్చు. సో లెట్ us see if during రాహు దశ, రాహు భుక్తి అండ్ రాహు అంతర ద నేటివ్ కుడ్ మ్యారీ అనుకుందాం. ఇస్తాడా? మ్యారేజ్ ఇస్తాడా? చూద్దాం. చూడండి, రాహు ఈజ్ ఇన్ రాహు స్టార్, రాహు ఈజ్ ఇన్ సన్ స్టార్ అండ్ వీనస్ సబ్. జస్ట్ చూడండి, రాహు ఈజ్ ఇన్ సన్ స్టార్ అండ్ వీనస్ సబ్. ఇక్కడ సన్ అపియర్స్, ఎక్కడున్నాడు సన్? చూడండి, సన్ అపియర్స్ ఇన్ రెలవెంట్ కస్ప్ సెవెంత్లో సన్ కనపడుతున్నాడు. చూడండి ఒకసారి చార్ట్ చూడండి, 7th కస్ప్లో కనపడుతున్నాడు స్టార్ లార్డ్ అండ్ ఆఫ్ 7th కస్ప్. సబ్ లార్డ్ వీనస్ అపియర్స్ ఇన్ సెకండ్. ఇక్కడ సెకండ్ హౌస్ నెగేటివ్ హౌస్ ఆఫ్ 7th హౌస్గా చెప్తాం. ఎందుకంటే 7th హౌస్ నుంచి 8th హౌస్ అనేది సెకండ్ హౌస్ అవుతుంది. సో ఇది మ్యారేజ్ అనే భావానికి వ్యతిరేకంగా చెప్తాం. సాంప్రదాయ పద్ధతులు అయితే మనకి, ఇప్పుడు కృష్ణమూర్తి పద్ధతులు అయితే మనం వివాహ భావాలు ఏవి అంటే 2-7-11 తీసుకుంటాం. ఇక్కడ మనకి కస్పలిటరింగ్ సిస్టమ్ వచ్చేటప్పటికి మ్యారేజ్ హౌసెస్గా 5-7-11 తీసుకుంటాం. కాబట్టి ఇప్పుడు 5-7-11 లింకేజ్ అనేది చూస్తాం. సో ఇక్కడ మనకి రాహు సన్ స్టార్లో ఉండు వీనస్ సబ్లో ఉండడం వల్ల ఏదో సన్ 7th and 11th కస్ప్ కనెక్షన్ వచ్చినప్పటికీ సబ్ ఆఫ్ వీనస్ ఈజ్ నెగేటింగ్ కనెక్షన్ విత్ నెగేటింగ్ హౌస్ ఆఫ్ 7th హౌస్, దట్ ఈస్ సెకండ్ హౌస్, దో ఈజ్ కనెక్టెడ్ విత్ 7th హౌస్. సో ఇక్కడ నెగేటింగ్ హౌస్ కనెక్షన్ ఉండటం వల్ల మ్యారేజ్ జరగడానికి అవకాశాలు తక్కువ అని చెప్పచ్చు. మరోసారి చూడండి. సో ఇక్కడ రాహు అండ్ రాహు స్టడీ చేసాము. ఇప్పుడు రాహు మెర్క్యూరీ అంటే రాహు దశ, రాహు భుక్తి, మెర్క్యూరీ మ్యారేజ్ ఇస్తాడా? చూడండి ఒకసారి. దీన్ని రిజంబ్లెన్స్ ఎలా చూస్తాము? మెర్క్యూరీ దశ, మెర్క్యూరీ భుక్తి, మెర్క్యూరీ అంతరాగా కన్సిడర్ చేస్తాం. సో మెర్క్యూరీ ఇన్ దిస్ చార్ట్ ఈజ్ ఇన్ రాహు స్టార్ అండ్ జూపిటర్ సబ్. చూడండి, మెర్క్యూరీ ఈజ్ ఇన్ రాహు స్టార్ అండ్ జూపిటర్ సబ్. సో రాహు ఎక్కడెక్కడ ఉన్నారు చూడండి, అపియర్స్ ఇన్ 11th హౌస్. రాహు appears in 11th house. Jupiter appears in 5th. Rahu appears in 7th. So Rahu appears in 11th and Jupiter appears in 5 and 7. Mercury position చూడండి. Mercury is in the sub of Rahu that appears in 11th. So మనం ఏం చెప్పొచ్చు? Thus we say that the native could marry during the period of marriage. Native could marry this period if marriage is promised in the chart. ఇది మ్యారేజ్ ప్రామిస్డ్ అనేది మన కంటెస్ట్ కాదు, అందుకని మనం దాని గురించి చదవట్లేదు. ఇప్పుడు మనం స్టడీ చేయాల్సిన అంశం ఏమిటి అంటే
వెదర్ రాహు దశ, రాహు భుక్తి, మెర్క్యూరీ అంతరా విల్ గివ్ మ్యారేజ్ ఆర్ నాట్. ఇలాంటి కేసెస్లో మనం ప్రామిస్ ఉంది అనుకుంటూ ముందుకెళ్తాం. సో ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ మనకి. సో డ్యూరింగ్ రాహు దశ, రాహు భుక్తి అండ్ అంతర్ ఆఫ్ ప్లానెట్స్ అదర్ దెన్ రాహు అంటే సన్ అండ్ మెర్క్యూరీ. సో ద నేటివ్ విల్ గెట్ రిజల్ట్స్ ఆఫ్ దోస్ హౌసెస్ విచ్ అంతరా లాట్ సిగ్నిఫై. సో ఇది మొదటి కేసు అండి. రెండో కేసు వచ్చేటప్పటికి రాహు దశలో, ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నది రాహు దశ, రాహు భుక్తి, రాహు అంతర, రాహు సూక్ష్మ వచ్చేటప్పుడు ఏ విధంగా స్టడీ చేయాలని చెప్పుకున్నాం. సెకండ్ స్టేజ్లో మనం ఏం చెప్పుకుంటామంటే రాహు యాజ్ భుక్తి లార్డ్ ఇన్ దశ ఆఫ్ ప్లానెట్స్ దట్ రాహు రిప్రజెంట్స్. అంటే అర్థం ఏంటి? ఎగ్జాంపుల్ సన్ దశ రాహు భుక్తి, మెర్క్యూరీ దశ రాహు భుక్తి ఎట్లాంటి ఫలితాన్ని ఇస్తాడు? జస్ట్ మినిట్ సార్, ఇప్పుడు కనబడుతుందండి చార్ట్ చూడండి. సో నెక్స్ట్ కేసులో మనం రాహు రిప్రజెంటేటివ్స్ అనేటువంటి సన్ అండ్ మెర్క్యూరీ దశాలాడుగా ఉన్నప్పుడు, రాహు భుక్తి లాడుగా ఉన్నప్పుడు ఏ విధమైన ఫలితాలు ఇస్తాయని మనం చెప్పుకుంటాం. సో సన్ దశ రాహు భుక్తి, ద నేటివ్ విల్ గెట్ ద రిజల్ట్స్ యాజ్ ఇఫ్ హీ ఆర్ షీ ఈజ్ రన్నింగ్ సన్ దశ సన్ భుక్తి ఉన్నట్టుగానే మనం కన్సిడర్ చేయాలి. ఇక్కడ రిమెంబర్ దట్ భుక్తి లార్డ్ కెన్ ఓన్లీ ప్రొవైడ్ వాట్ దశా లార్డ్ పెర్మిట్స్. దశా లార్డ్ పెర్మిట్ చేస్తేనే భుక్తి లార్డ్ క్యారీ ఫార్వర్డ్ చేస్తాడు. అన్లెస్ అండ్ అదర్వైజ్ దశా లార్డ్ పెర్మిట్స్, భుక్తి లార్డ్ కెనాట్ గివ్ ద కన్సర్న్ రిజల్ట్స్ విచ్ ద భావ సిగ్నిఫైస్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి సెకండ్ కేసు వచ్చేటప్పటికి మెర్క్యూరీ దశ రాహు భుక్తి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మెర్క్యూరీ దశ మెర్క్యూరీ భుక్తి ఉన్నట్టుగా మనం కన్సిడర్ చేయాలి. అంటే డ్యూరింగ్ మెర్క్యూరీ దశ రాహు భుక్తి, ద నేటివ్ విల్ గెట్ ద రిజల్ట్స్ యాజ్ ఇఫ్ హీ ఆర్ షీ ఈజ్ రన్నింగ్ మెర్క్యూరీ దశ మెర్క్యూరీ భుక్తి ఉన్నట్టుగా మనం కన్సిడర్ చేయాలండి. ఇది సెకండ్ కేసు. థర్డ్ కేసు వచ్చేటప్పటికి రాహు యాజ్ భుక్తి లార్డ్ ఇన్ దశ ఆఫ్ అదర్ ప్లానెట్స్. అదర్ ప్లానెట్స్ అంటే అర్థం ఏంటి? అదర్ ప్లానెట్స్ దోస్ ఆర్ నాట్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ రాహు. అలాంటివి దశాలాడిగా వచ్చినప్పుడు, రాహు భుక్తి లాడిగా ఉన్నప్పుడు ఏమవుతుంది అన్న విషయాన్ని ఒక ఉదాహరణకి మనం తీసుకుందాం. సన్ ఎలాగో రిప్రజెంట్ అయిపోయాడు కదా, మూన్, మార్స్ తీసుకుందాం. సపోజ్ మార్స్ దశ రాహు భుక్తిలో ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తాడు అన్నది స్టడీ చేద్దాం. ఇక్కడ మార్స్ దశ రాహు భుక్తిలో మార్స్ ఇన్ దిస్ చార్ట్, అసలు పిఎస్ ఉందా లేదా చూడండి. మార్స్కి మార్స్ సాజిటేరియస్ 2850. సాజిటేరియస్ 2850 అంటే మార్స్ ఈజ్ పొజిటెడ్ ఇన్ సెకండ్ హౌస్. మార్స్ యాజ్ పిఎస్. సో ఇన్ దిస్ చార్ట్ మార్స్ యాజ్ పిఎస్. సో మార్స్ ఈజ్ ఇన్ సన్ స్టార్ అండ్ మార్స్ సబ్. ఇక్కడ మార్స్ ఈజ్ ఇన్ ద స్టార్ లార్డ్ ఆఫ్ 8th cusp. Since it has PS, it will signify 8th house. Mars is in sun star, and who is the star of 3rd cusp. So thus Mars signifies 3rd house. Mars is in the sub of Mars. So we see that Mars involves 3rd and commits to 8th. 3rd and commitment of 8th మనం ఏం చెప్తాము? బ్రేక్స్ ఇన్ ఎడ్యుకేషన్. అంటే ఈ జాతకుడికి సపోజ్ అనుకుందాం మార్చ్ దశ రాహుభుక్తి నడుస్తున్నప్పుడు ఇక్కడ ప్లానెట్స్ సిగ్నిఫికెన్స్ అనేది ఏం చూపిస్తుంది అంటే బ్రేక్స్ ఇన్ ఎడ్యుకేషన్ చూపిస్తుంది. కాబట్టి మార్చ్ దశ రాహుభుక్తిలో ఇతను విద్యా సంబంధించినటువంటి అంశాల్లో వెనుకబాటుతనాన్ని లేకపోతే ఫెయిల్యూర్స్ని ఎదుర్కొంటాడు అని మనం చెప్పగలం.
అలాగే అంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. మార్స్ అనేది వెదర్ ద ఈవెంట్ హ్యాస్ హ్యాపెండ్ ఆర్ నాట్, వీఆర్ నాట్ బాదరింగ్ అబౌట్ దిస్. జస్ట్ లుకింగ్ ఎట్ ద చార్ట్ వీఆర్ జస్ట్ ట్రై టు అనలైజ్ డిపెండింగ్ ఆన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ప్లానెట్స్. చూడండి, రాహు ఇన్ దిస్ చార్ట్ సిగ్నిఫైస్ 3rd but not 8. But Rahu as Mercury signifies 3rd and 8 because Mercury has PS and appears in 3rd and 8. Mercury has PS nala cheppagaliga chudandi. Mercury has PS. So thus we find that Bhukti Lord Rahu offers the results as per dictates of Dasha Lord. So during this period the native also suffered from health problems అని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకని మార్స్ సిగ్నిఫైస్ 6 or 8. చూడండి, మార్స్ సిగ్నిఫైస్ 6 or 8. మార్స్ 6th హౌస్ సైన్ లార్డ్గా ఉన్నాడు, 8th హౌస్ స్టార్ లార్డ్గా ఉన్నాడు. సో హవెవర్ Rahu does not signify 6 and 8. So but Rahu as Mercury signifies 1 and 8. అండ్ రాహు యాజ్ సన్ సిగ్నిఫైస్ 6. ఇలాంటి కండిషన్లో మనం ఏం చెప్తామంటే we may therefore say that Rahu as Bhukti Lord offers those results which are in consonance with Dasha Lord. Similarly, Rahu as Antara Lord provides those results which Dasha and Bhukti Lord allow. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది సెకండ్లో మనం సెకండ్ అనే పాయింట్ కింద డిస్కస్ చేసాం ఇప్పటి వరకు. థర్డ్ కింద కన్సిడర్ చేసాం. నెక్స్ట్ 4th, రాహు దశ అండ్ భుక్తి ఆఫ్ ప్లానెట్స్ అదర్ దాన్ దోస్ ప్లానెట్స్ దట్ రాహు రిప్రజెంట్స్. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. రాహు దశాలాడ్గా రాహు ఉంటూ రాహు రిప్రజెంటేటివ్స్ కాని ప్లానెట్స్ దశాభుక్తులుగా వచ్చినప్పుడు ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తారు అని చెప్పుకునేది 4th కండిషన్, 4th కేస్ అన్నమాట. Where there is contradiction between the results of Rahu as Rahu or Rahu as the planets that Rahu represents, the Bhukti Lord will offer the results which is in consonance with the results of Rahu as Rahu or Rahu as the planets Rahu represents. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఈ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ చార్ట్ చూడండి, రాహు ఆఫర్స్ 7th హౌస్ రిజల్ట్స్ ఇస్తాడా అనేది మనం చూద్దాం. రాహు యాజ్ రాహు విచ్ డస్ నాట్ అలౌ మ్యారేజ్, ఇప్పుడు మనం చెప్పుకున్నాం. రాహు యాజ్ సైన్ లార్డ్ రాహు విచ్ అలౌస్ మ్యారేజ్ అని వచ్చింది. రాహు యాజ్ స్టార్ లార్డ్ రాహు విచ్ డస్ నాట్ అలౌ మ్యారేజ్ వచ్చింది. So in this case, if the Bhukti Lord allows the marriage, then the marriage will take place. Here we will read Dasha Lord as Dasha of Sign Lord of Rahu అని కన్సిడర్ చేస్తాం. మరొకసారి చెప్తాను వినండి. ఇప్పటి వరకు మనం 4 కండిషన్స్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసాము. సో మన కంటెస్ట్ ఏంటంటే ప్రొసీజ్ టు డిసైడ్ రిజల్ట్స్ దట్ విల్ ఆఫర్డ్ బై రాహు. అంటే రాహు ఆర్ కేతు ఏదైనా మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే there is a chance of coming 4 conditions. In one condition, Dasha period of Rahu and Bhukti, Dasha Bhukti Antara Sushmaga Rahu వచ్చినప్పుడు ఎలా కన్సిడర్ చేస్తామో we have to take into account what are the planets represents Rahu, representatives of Rahu. So here in that case, Rahu is posited in sign lord Mercury and in the star of Sun Lord. So we have to study as Rahu as Rahu, Rahu as Mercury, Rahu as Sun. In 3 tests we have to study it. So ఇక్కడ కేస్ 1లో మనం ఏం చెప్పుకున్నది, రాహు దశ రాహు భుక్తి, ద నేటివ్ విల్ ఎంజాయ్ ద రిజల్ట్స్ యాజ్ పర్ అంతరాలాడ్. సో అంతరాలాడ్ ఏది ఉందో అక్కడ మనం తీసుకోవాలి. సో రాహు దశ రాహు భుక్తి and Antara of Rahu, the native will enjoy the results which Rahu has to offer as Rahu for those houses where there is context between Rahu and the planets of Rahu represents. Third condition వచ్చేటప్పుడు
అంటే మరొక రకమైన కేసులో, మొదటి కేసులో, హౌవర్ డ్యూరింగ్ ది సూక్ష్మ ఆఫ్ మెర్క్యూరీ ద నేటివ్ విల్ ఎంజాయ్ ద రిజల్ట్స్ ఆఫర్డ్ బై ది మెర్క్యూరీ. అంటే రాహు రిప్రజెంటేటివ్ తీసుకున్నప్పుడు రాహు దశ, రాహు భుక్తి, రాహు అంతర, రాహు సూక్ష్మాన్ని మనం ఎలా రీడ్ చేస్తాము? మెర్క్యూరీ దశ, మెర్క్యూరీ భుక్తి, మెర్క్యూరీ అంతర, మెర్క్యూరీ సూక్ష్మగా మనం రిజల్ట్స్ని డిసైడ్ చేస్తాం. సో సిమిలర్లీ డ్యూరింగ్ ది సూక్ష్మ ఆఫ్ ది సన్ విషయంలోకి వచ్చేటప్పటికి అలాగే సన్ దశ, సన్ భుక్తి, సన్ అంతర, సన్ సూక్ష్మగా వచ్చినట్టుగా స్టడీ చేశారు. ఎలాంటప్పుడు రాహు దశ, రాహు భుక్తి, రాహు అంతర, సన్ సూక్ష్మ వచ్చినప్పుడు దాన్ని ఎలా మనం రీడ్ చేయాలి? సన్ దశ, సన్ భుక్తి, సన్ అంతర, సన్ సూక్ష్మగా మనం దాన్ని రీడ్ చేయాలి. సో లెటస్ ఇప్పుడు సేమ్ చెప్పుకున్న క్లాస్ మరొకసారి చెప్తున్నా. లెటస్ డ్యూరింగ్ రాహు దశ, రాహు భుక్తి, రాహు అంతర ద నేటివ్ కుడ్ మ్యారీ అనే విషయానికి వచ్చేటప్పటికి ఏం చెప్పాము? రాహు ఈజ్ ద స్టార్ ఆఫ్ సన్. సన్ అక్కడ మనకి సపోర్టింగ్ హౌస్ అనేటువంటి 7th హౌస్లో స్టార్ లార్డ్గా కనపడుతున్నాడు. చూడండి, 7th హౌస్లో స్టార్ లార్డ్గా కనపడుతున్నప్పటికీ రాహు ఇన్ ద సబ్ ఆఫ్, రాహు ఈజ్ ఇన్ సబ్ ఆఫ్ వీనస్. వీనస్ ఈజ్ పొజిటెడ్ ఇన్, వీనస్ ఎక్కడ వచ్చాడు? వీనస్ నెగేటింగ్ హౌసెస్లో ఉండటం వల్ల వీనస్ అపియర్స్ ఇన్ 2nd house and 7. Thus we say that the possibility of marriage during రాహు అంతరా is remote. ఛాన్సెస్ లేనట్టుగానే చెప్పాలి. సో రాహు దశ, రాహు భుక్తి, రాహు మెర్క్యూరీ ఇస్తాడా? మెర్క్యూరీ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎలా ఉన్నాయి చూడండి. మెర్క్యూరీ ఇన్ ది చార్ట్, రాహు స్టార్ అండ్ జూపిటర్ సబ్. రాహు 11th హౌస్లో ఈజ్ అపియరింగ్ ఇన్ 11th house. జూపిటర్ అపియర్స్ ఇన్ 5 and 7. So Mercury is in the sub of Rahu that appears in 11th. So thus we say that the native could marry during this period of marriage is promised in the chart. Next, Rahu Dasha, Rahu Bhukti and Antara other than Rahu, Sun, Mercury వచ్చినప్పుడు ఎలా చదవాలి? సో అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ద నేటివ్ విల్ గెట్ ద రిజల్ట్స్ ఆఫ్ దోస్ హౌసెస్ విచ్ అంతరాలాడ్ సిగ్నిఫైస్. అలాంటి సందర్భాల్లో అంతరాలాడ్ కీ రోల్ ప్లే చేస్తాడు. సో అంతరాలాడ్ డిపెండింగ్ ఆన్ అంతరాలాడ్ వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడర్ యాజ్ రాహు యాజ్ రాహు అండ్ రాహు రిప్రజెంటేటివ్స్ని మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ కేసు వచ్చేటప్పటికి మనం ఇంతవరకు డిస్కస్ చేసిందే మళ్ళీ ఒకసారి మీకు రెండోసారి చెప్తున్నా. సెకండ్ కేసులో ఏం చెప్పుకుంటున్నాము? రాహు యాజ్ భుక్తి లార్డ్ ఇన్ ద దశ ఆఫ్ ప్లానెట్స్ దట్ రాహు రిప్రజెంట్స్. ఇలాంటి కండిషన్ వచ్చేటప్పుడు రాహు రిప్రజెంటేటివ్ దశాలాడిగా ఉంచి రాహు భుక్తిలాడిగా వచ్చేటప్పుడు ఎట్లాంటి రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో డ్యూరింగ్ ది సన్ దశ, రాహు రిప్రజెంటేటివ్ సన్ అండ్ మెర్క్యూరీ కాబట్టి డ్యూరింగ్ ది సన్ దశ రాహు భుక్తి ద నేటివ్ విల్ గెట్ ద రిజల్ట్స్ యాజ్ ఇఫ్ హీ ఈజ్ రన్నింగ్ సన్ దశ సన్ భుక్తి. సందశ సన్భుక్తి ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి? అలాంటి రిజల్ట్స్ వస్తాయని మనం చెప్పొచ్చు. అలాగే మెర్క్యూరీ ఈజ్ అనదర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ రాహు. సో వీ కెన్ సే దట్ ద నేటివ్ విల్ గెట్ ద రిజల్ట్స్ ఆఫ్ యాజ్ ఇఫ్ హీ ఆర్ షీ ఈస్ రన్నింగ్ మెర్క్యూరీ దశ, మెర్క్యూరీ భుక్తిగా ఉండేటప్పుడు కండిషన్ సెకండ్ కండిషన్. నెక్స్ట్ థర్డ్ కండిషన్, రాహు యాజ్ భుక్తి లార్డ్ ఇన్ ద దశ ఆఫ్ ది అదర్ ప్లానెట్స్ వచ్చినప్పుడు ఎలాంటి కండిషన్? ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూపించాను మీకు. అంటే అదర్ దెన్ రాహు భుక్తిలాడుగా ఉన్నాడు, కానీ దశాలాడుగా ఎవరెవరు వచ్చారు? అలాగే అది ఒక మీకు మార్స్ అని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. బ్రేక్ ఇన్ ఎడ్యుకేషన్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాను. అంటే బ్రేక్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ తీసుకుంటారు. ఎందుకని? మార్స్ దశ రాహు భుక్తి అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. మార్స్ ఇస్ ఇన్ ద చార్ట్ యాజ్ పిఎస్, Mars in Samstar and Marsab. So during this period the native had break in education. So break in education ఎలా చెప్పాము మనము? బ్రేక్ ఇన్ ఎడ్యుకేషన్ ఎలా ఊహిస్తున్నాము? బ్రేక్ ఇన్ ఎడ్యుకేషన్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ ప్లానెట్స్ దట్ సిగ్నిఫైస్ 3rd and 8th. ఇక్కడ మార్స్ ఈజ్ స్టార్ లార్డ్ ఆఫ్ 8th cusp and since it is PS and will signify 8th. Mars is in some star who is the star lord of 3rd cusp. Thus Mars signifies 3rd house. So Mars is in Marsab. See that Mars involves 3rd and commits to 8th. అందువల్ల మార్స్ అనేటువంటి ప్లానెట్లో ఇతనికి ఎడ్యుకేషన్ బ్రేక్ ఛాన్సెస్ ఉన్నాయి. మార్స్ దశ రాహు భుక్తిలో అయితే ఇక్కడ రాహు యాజ్ రాహు ఇన్ దిస్ చార్ట్ సిగ్నిఫైస్ 3rd but not 8th. బట్ రాహు యాజ్ మెర్క్యూరీ 3rd and 8th. ఎందుకని? బికాస్ మెర్క్యూరీ హ్యాస్ పిఎస్ అండ్ అపియర్స్ ఇన్ 3rd and 8th. 3rd భావంలో మెర్క్యూరీ కనబడుతున్నాడు సబ్లాడ్గా, అండ్ 8th హౌస్లో కూడా
మెర్క్యూరీ సబ్లాడ్గానే కనపడుతున్నాడు. బట్ థర్డ్ హౌస్కి వచ్చేటప్పటికి ఇలాంటి పరిస్థితుల్లో యూ ఫైండ్ దట్ భుక్తి లార్డ్ రాహు ఆఫర్స్ ద రిజల్ట్స్ యాజ్ పర్ ఇట్స్ డిక్టేట్స్ దశాలార్డ్ పెర్మిట్ చేసేది. కానీ 3rd and 8th కూడా పెర్మిట్ చేస్తే భుక్తి లార్డ్ కూడా ఆటోమేటికలీ హీల్ పెర్మిట్ ఆఫ్ రిజల్ట్స్ ఆఫ్ 3rd and 8th. అలాగే 4th కేసుకి వచ్చేటప్పటికి రాహు దశ, రాహు భుక్తి ఆఫ్ ప్లాంట్స్ అదర్ దాన్ దోస్ ఆఫ్ ప్లాంట్స్ దట్ రాహు రిప్రజెంట్స్. అలాంటి కండిషన్స్ వచ్చినప్పుడు ఇదే మీకు ఇక్కడ ఇంపార్టెంట్. 4th కండిషన్ చాలా ఇంపార్టెంట్. రాహు దశ అండ్ భుక్తి ఆఫ్ ప్లాంట్స్ అదర్ దాన్ దోస్ ఆఫ్ ప్లాంట్స్ రాహు రిప్రజెంట్స్ అంటే అర్థం ఏంటి? రాహు దశ రవి బుధ భుక్తులు మినహాయించి మిగతా భుక్తులన్నీ, అంటే రవి బుధులు మినహాయిస్తే రాహులో చంద్రుడు, సో రాహుదశ మూన్ భుక్తి, మెర్క్యూరీ రాహుదశ మార్స్ భుక్తి, రాహుదశ జూపిటర్ భుక్తి, రాహుదశ వెనస్ భుక్తి, రాహుదశ శాటర్న్ భుక్తి అనేది అని మనం ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాం ఈ పర్టికులర్ 4th కండిషన్లో. సో వేర్ దేర్ ఈస్ ఎ కాంట్రడిక్షన్ బిట్వీన్ ద రిజల్ట్స్ ఆఫ్ రాహు యాజ్ రాహు ఆర్ రాహు యాజ్ ద ప్లానెట్స్ ఆఫ్ రాహు రిప్రజెంట్స్, the Bhukti Lord will offer the results which is in consonance with the results of Rahu as Rahu. అది మీకు చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్గా మనం ఏం తీసుకున్నాము, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ని 7th హౌస్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను మీకు. 7th హౌస్ అనేది లీగల్ బాండేజ్. ఇన్ అవర్ సొసైటీ వీ హ్యావ్ టు కన్సిడర్ ది ఇన్ ఇండియన్ సొసైటీ వీ హ్యావ్ టు గివ్ ప్రామినెంట్ ఇంపార్టెన్స్ రిగార్డింగ్ మ్యారేజ్. సో 7th హౌస్ కనెక్షన్. ఇక్కడ రాహు యాజ్ రాహు చూడండి, రాహు ఇన్ విర్గో 848. సో రాహు పొజిషనల్ స్టేటస్ ఉందా? లేదు. జస్ట్ లుకింగ్ ఎట్ ద చార్ట్ యూ కెన్ సే రాహు హ్యాస్ నో పొజిషనల్ స్టేటస్. సో ఇక్కడ రాహు ఈజ్ రిప్రజెంట్ ఆఫ్ మెర్క్యూరీ. కాబట్టి రాహు ఈజ్ ఎక్కడున్నాడు చూడండి, మెర్క్యూరీ విర్గో 848. విర్గో 848 అంటే ప్రెసిడెంట్ 10th హౌస్. సో రాహు ఎక్కడెక్కడ వస్తున్నాడు చూడండి. రాహు ఈజ్ ఎక్కడ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో అక్కడ మనకి రాహు 11th హౌస్కి సబ్లాడ్గా వచ్చాడు. రాహు 11th హౌస్ సిగ్నిఫికెన్స్ సబ్లాడ్గా వచ్చాడు. ఇక్కడ దో హీ ద సబ్లాడ్ ఆఫ్ 11th హౌస్ పొజిషన్ 10th హౌస్, సో హీ డస్ నాట్ అలౌ ద మ్యారేజ్. రాహు ఏ సైన్ లార్డ్ ఆఫ్ రాహు విచ్ అలౌస్ ద మ్యారేజ్. మీరు చూడండి, రాహు ఏ సైన్ లార్డ్గా రాహు మ్యారేజ్ అలౌ చేస్తున్నాడు. 5-7-11 కనెక్షన్ వచ్చింది. రాహు as star lord of రాహు which does not allow marriage. ఇక్కడ ఇలాంటి కండిషన్స్ వచ్చినప్పుడు in this case if the Bhukti Lord allows the marriage then the marriage will take place. Here we will read that మనం దాన్ని ఎలా చదువుకోవాలి, దశ పీరియడ్ యాస్ దశ సైన్ లార్డ్ ఆఫ్ రాహు అని చదువుకోవాలి. ఇది కొంచెం ప్రాక్టీస్ చేస్తూ వచ్చేస్తుందండి, ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పటి వరకు మీకు చెప్పినటువంటిది రాహు యాజ్ రాహు, రాహు యాజ్ ఇట్ సైన్ లార్డ్, రాహు యాజ్ ఇట్ స్టార్ లార్డ్. సో వాట్ ఆర్ ద భావాస్ ఈ లింక్డ్ విత్ దట్. ఇన్ ద సేమ్ ఫార్ములా కెన్ బి అప్లైడ్ టు కేతు. కేతు యాజ్ కేతు, కేతు యాజ్ కేతు representatives. We have to consider the representatives of Ketu. So here in this case, Ketu is positioned in Saturn in the sign of Jupiter. సో ఇలాంటి కండిషన్స్లో మనం ఏం చేస్తామంటే కొంచెం జాగ్రత్తగా చదివితే మీరు చెప్పగలరు, ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇప్పటి వరకు చెప్పినటువంటి ఒక జిస్ట్గా మరొకసారి మనం చదువుకుందాం. రాహు అండ్ కేతు దశ పీరియడ్ లార్డ్స్గా వచ్చినప్పుడు దాన్ని ఎలా స్టడీ చేయాలనే విషయాన్ని మనం 3 స్టేజెస్లో స్టడీ చేస్తాం. రాహు యాజ్ రాహు, that is Rahu has PS, then we have to take into consider the bhavas which are linked with Rahu. Then Rahu sign lord, whether the sign lord has PS or not, we have to first check. If it has PS, then we have to take into consider the what are the bhavas linked with when the planet is in positional status. Just note it down. Then star lord of Rahu. First one is Rahu as Rahu.
నెక్స్ట్ రాహు యాజ్ ఇస్ సైన్ లార్డ్, థర్డ్ వన్ ఇస్ రాహు యాజ్ ఇస్ స్టార్ లార్డ్. ఈ 3 కండిషన్లో ఇప్పుడు చెప్పుకున్నట్టుగా మనం రీడ్ చేయాల్సి ఉంటుంది. అదే ఇన్ ద సేమ్ వే కేతు యాజ్ సైన్ లార్డ్, కేతు యాజ్ స్టార్ లార్డ్. ఇక్కడ ఈ చార్ట్లో చూడండి, రాహు యాజ్ రాహు president in Mercury, Virgo sign, in the sign of Mercury and star of Sun. కాబట్టి రాహు యాజ్ మెర్క్యూరీ, రాహు యాజ్ సన్ అని మనం వాటికి దశ పీరియడ్ లాట్స్గా వచ్చేటప్పుడు మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇలా సిమిలర్లీ ఇక్కడ వచ్చేటప్పటికి రాహు చూడండి, రాహు విల్ స్టడీ ఫస్ట్, దెన్ రాహు యాజ్ మెర్క్యూరీ విల్ స్టడీ, దెన్ రాహు యాజ్ సన్. మనం ఈ మూడింటిని స్టడీ చేసి అన్ని భావాల్ని మిక్స్ చేసినట్లయితే, సో అల్టిమేట్లీ ద ప్లానెట్ గివ్స్ దోస్ భావాస్ which are under Rahu we will take into consider. In the same way Ketu also, Ketu has to offer in the same way. Ketu has a sign lord Jupiter, Ketu has a star lord Saturn. సేమ్ ప్రిన్సిపల్స్. ఎలా అయితే మనం రాహు విషయంలో మనం కన్సిడర్ చేసామో అలాగే కేతు విషయంలో కూడా వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడర్డ్. సో ఇప్పుడు మీకు వచ్చే డౌట్స్ ఏమైనా ఉంటే మనకి డౌట్స్ ఈ రికార్డింగ్ అయిపోయిన తర్వాత క్లియరింగ్ సెషన్ ఉంది. ఆ క్లియరింగ్ సెషన్లో మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని మీకు ఒక హోంవర్క్ కింద ఇచ్చాను. ఈ హోంవర్క్ని జాగ్రత్తగా స్టడీ చేయండి. ఈ హోంవర్క్లో ఏం చెప్తున్నామంటే క్వశ్చన్ చూడండి. The native of this chart got married when he was running Dasha of Mars and Bhukti of Ketu. అంటే ఇప్పుడు మీకు చెప్పినటువంటి థర్డ్ కండిషన్, సెకండ్ కండిషన్ దాటేసాం, సెకండ్ కండిషన్కి వచ్చేసాం. సో ప్లీజ్ సెలెక్ట్ ద అంతరా లార్డ్ ఇన్ విచ్ ద మ్యారేజ్ వుడ్ హ్యావ్ టేకెన్ ప్లేస్. ఇంకా మీరు అక్కడితో ఆగిపోకుండానే ప్రొవైడ్ ద రీజన్స్ ఫర్ యువర్ అసెస్మెంట్ అనేది ఇవాళ మీకు ఇస్తున్నటువంటి హోంవర్క్.